మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. జస్ట్ 7 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనం 1K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే కట్టలన్ డైరెక్టర్ బై పాల్ జార్జ్. మూవీ రన్ టైం వచ్చేసరికి అరౌండ్ 2 hours ఉంటుంది. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి, యాక్షన్ ఫ్యాన్స్కి నచ్చొచ్చు. జనరల్ ఆడియన్స్కి యావరేజ్ టు బిలో యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే మూవీ ఇల్లీగల్ ఐవరీ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. డిఫరెంట్ గ్యాంగ్స్ మధ్య పవర్, స్ట్రగుల్, రివెంజ్, డామినేషన్ చుట్టూ తిరిగే డార్క్ యాక్షన్ డ్రామా ఇది. హీరో క్యారెక్టర్ వైలెంట్ వాళ్ళలో సర్వైవ్ అవ్వాలి అనే సెటప్ తో మూవీ నడుస్తుంది. సో ఈ మూవీ ఎందుకు చూసా అంటే మూవీ రిలీజ్ కి ముందు మార్కో యూనివర్స్ కనెక్షన్ అనే హైప్ క్రియేట్ చేశారు. అందుకే ఓపెనింగ్ కి క్యూరియాసిటీ ఎక్కువైంది. రవి బర్సూర్ బీజియం కూడా మేజర్ అట్రాక్షన్ క్రియేట్ చేసింది. అందుకే అయితే ఈ మూవీ అయితే చూసా గైస్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రవి బర్సూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాస్ ఫీల్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ స్టైలిష్ గా ఉన్నాయి. ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ బాగా కొరియోగ్రఫీ చేశారు. షార్ట్ రన్ టైం వల్ల మరీ డ్రాగ్ ఫీల్ కొంచెం తక్కువ అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ కనెక్ట్ లేదు. చాలా అసలు గలీజ్ గా అనిపించింది గైస్. నాకైతే సినిమా అసలు చూడబుద్దే కాలేదు. స్లో మోషన్ షాట్స్ మాత్రం ఓవర్ యూజ్ అయ్యా అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని చాలా బాగా అర్థమవుతుంది గైస్. లౌడ్ బీజియం కొన్ని సీన్స్ లో హెడ్ ఏక్ లా ఫీల్ అయింది. నాకైతే బిచ్చి కోపం వచ్చింది గైస్. స్టైలిష్ గా కనిపించిన స్టోరీ డెప్త్ అయితే చాలా తక్కువ ఉంది గైస్. సో ఒక మ్యూజిక్ విషయంలోనే రవి బర్సూర్ మూవీని క్యారీ చేశాడు గైస్. టెక్నికల్ గా మూవీ రిచ్ గా కనిపిస్తుంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్, లైటింగ్, స్టైలిష్ యాక్షన్స్ వైబ్ క్రియేట్ చేస్తాయి. బట్ టెక్నికల్ బ్రిలియన్స్ లో స్టోరీ వీక్నెస్ ఫుల్ గా సేవ్ చేయలేకపోయింది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. డార్క్ గ్యాంగ్స్టర్ మూడ్ ఉంటుంది. గోర్ సీన్స్ కొంచెం ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్లీ కంఫర్టబుల్ మూవీ కాదు. కిడ్స్ తో అవాయిడ్ చేయడం బెటర్. సో మీకు వీక్ స్క్రీన్ ప్లే కావాలి, హెడ్ ఏక్ రావాలి అనుకుంటే ఈ మూవీ మాత్రం చూడొచ్చు గైస్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1/5. కట్టాలని టెక్నికల్ గా స్టైలిష్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ బీజిఎం అండ్ విజువల్స్ హైలైట్ గా ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే ఎమోషనల్ వీక్ ఇంపాక్ట్ అవ్వడం వేస్ట్ గా అనిపించింది. ఫుల్ గా అయితే కనెక్ట్ అవ్వలేదు గైస్. యాక్షన్ లవర్స్ కి కొంచెం వర్క్ అవ్వచ్చు. బట్ జనరల్ ఆడియన్స్ కి యావరేజ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి గైస్.